పవన్ కళ్యాణ్ గారు ఇక ముఖ్యమంత్రి పదవికి నీళ్లు వదిలేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా సీఎం 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 అని అరిచే మరి ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి, జన సైనికుల పరిస్థితి ఏంటి? వాళ్ళు నిరుత్సాహపడిపోయి ఉంటారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఇలా ఎందుకు చేశారు? ఎందుకు ఆ ముఖ్యమంత్రి పదవికి ఓ షోడా కొట్టి నీళ్లు వదిలేశారు? దీని గురించి మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇంకెందుకు మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్య ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, అది ఏం కార్యక్రమం అంటే ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కలిసి ఈ క్రికెట్లు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రికెట్ ఆడాలు, టెన్నిస్లు ఆడాలు, షటిల్ బ్యాడ్మింటన్ ఆడాలు ఇలాంటివన్నీ చేశారు. చాలా సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. వాటికి సంబంధించిన కార్యక్రమం జరిగింది. అక్కడ కూడా ఆ ప్రోగ్రాంలో కూడా చాలామంది స్కిట్స్ చేశారు. మన యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఇంకొక ఆయన కలిసి మంచి స్కిట్ చేశారు. మంచిగా బ్రహ్మాండంగా నవ్విచ్చారు. అందరూ చూశారు. అలాగే RRR రఘురామకృష్ణరాజు గారు దుర్యోధన వేషం వేశాడు. ఆయన దుర్యోధన వేషంలో ఏమంటివి అని ఓ డైలాగులు ఎన్టీ రామారావు గారు డైలాగులు చెప్పారు. ఈ కార్యక్రమం అంతా అయిపోయింది. అందరూ హ్యాపీ మూమెంట్లో ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ కూడా ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ అభినందించే కార్యక్రమం మాట్లాడుతూ, ఇది అందరినీ కలిపిన ప్రోగ్రాం. ఈ అంటే ఎమ్మెల్యేలు పార్టీలు, నువ్వు ఆ పార్టీ నేను ఈ పార్టీ అని కాకుండా మనందరం కలిసిపోయేలాగా చేసింది. తారతమ్యాలు ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి తారతమ్యాలు లేకుండా, వయసు భేదాలు లేకుండా, పార్టీల తారతమ్యాలు లేకుండా అందరం కలిసిపోయి, కూటమిలో ఉన్న వాళ్ళందరూ కలిసిపోయి మనందరం ఒకటే అన్న ఫీలింగ్ తీసుకొచ్చింది ఈ కార్యక్రమం. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెబుతూ, ఇలాగే మనం కలిసి ఉండాలి, రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కలిసి ఉండాలి, కనీసం ఒక 15 ఏళ్ల పాటు ఈ కూటమి కంటిన్యూ అవ్వాలి, ఆ 15 ఏళ్ల పాటు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం ఈ రాష్ట్రానికి. ఎందుకంటే అంత దెబ్బతినిపోయింది ఈ మన వైసీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అంత దెబ్బతినిపోయింది రాష్ట్రం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే కనీసం 15 ఏళ్ళు పడుతుంది. ఆ 15 ఏళ్ళు దాన్ని బాగు చేయగలిగిన ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. కాబట్టి ఆయనే ఇంకో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పారు. ఆయన కింద పనిచేయడానికి నాకు ఏమాత్రం ఇబ్బంది లేదు, నేను చాలా సంతోషంగా పనిచేస్తాను ఆయన కింద అని చెప్పారు. ఇది చూసి మొత్తం అందరూ కూడా చప్పట్లు కొట్టారు. ఎవరు? తెలుగుదేశం వాళ్ళు హ్యాపీగా చప్పట్లు కొట్టారు. జనసేన వాళ్ళు మొహమాటానికి చప్పట్లు కొట్టారు. ఇది జరిగింది. ఎందుకంటే జనసేన వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుంది. జనసేన నాయకుల కన్నా కూడా జనసేన కార్యకర్తలకి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మాత్రం అసలు ఇంకా ఎక్కువ ఉంది. వాళ్ళ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలి, పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని వాళ్ళ కోరిక. దాంతో వీళ్ళందరూ జావగారిపోయారు, మొత్తం జావగారిపోయారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నేను అనుకోవడం అయితే చాలా తెలివైన పని చేశారు. చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడారు, కావాలనే మాట్లాడారు, వ్యూహాత్మకంగానే మాట్లాడారని నేనైతే అంటా. మరి మీరేమనుకుంటున్నారు అనేది నేను మాట్లాడిన తర్వాత, నేను ఏం చెప్పాను అనేది విన్న తర్వాత మీరు నాతో ఏకీభవిస్తారా అనేది చెప్పండి. అసలు ముందుగా మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారో, మీరు ఆయన వ్యూహాత్మకంగా మాట్లాడారు అనుకుంటున్నారా, మాట్లాడలేదు అనుకుంటున్నారా, ఏదో పొరపాటున మాట్లాడేశారు అనుకుంటున్నారా అనేది మీరు ఇప్పుడు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీరు కామెంట్లు పెడుతూ ఉండండి, నేను నా వాదన ఏంటనేది చెప్తాను. యాజ్ ఇట్ ఈస్గా మనం ఒకసారి ఎలక్షన్ల ముందుకు పరిస్థితికి వెళ్తే, రాజమండ్రిలో ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇద్దరు వాళ్ళ జెండా వీళ్ళు, వీళ్ళ జెండా వాళ్ళు పట్టుకుని ఊపిన సందర్భం మీకు గుర్తుంది కదా. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అడిగారు, నన్ను సీఎం 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 అని అంటారు, మీరు ఎలా అవుతామయ్యా సీఎం? మన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఉన్నంత అనుభవం ఉందా? 40 ఏళ్ళ అనుభవం ఉందా? అలాంటి ముఖ్యమంత్రిగా చేసిన క్యాండిడేట్ మనకు ఉన్నాడా? లేదంటే బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్ చేయగలిగిన నాయకులు ఉన్నారా?
ఎమ్మెల్యేలుగా గెలవగలిగిన నాయకులు ఉన్నారా? ఒక బూత్కి 800 నుంచి 1000 మంది కార్యకర్తలను పెట్టి వాళ్ళకి రోజు భోజనాలు, టిఫిన్లు, కాఫీలు అన్నీ పెట్టి వాళ్ళకి కావాల్సిన అన్నీ సమకూర్చగలిగిన సత్తా ఉన్న నాయకులు మన దగ్గర ఉన్నారా? మనం ఇంకా ఎదుగుతున్న పార్టీ కాబట్టి మనకి ఇంకా టైం పడుతుందని అప్పుడే చెప్పారు. అప్పుడు చెప్పి ఎంతకాలం అయింది? ఎలక్షన్ అయ్యి 8 నెలలు, దానికి 1 నెల ముందే అని చెప్పారేమో. 9 నెలలు, మ్యాక్సిమం 10 నెలలు అయింది అంతే. ఈ 10 నెలల్లో ఏమైనా అద్భుతాలు జరిగిపోయినాయా? జనసేన ఒకేసారి లాంగ్ జంప్ ఏమైనా కొట్టిందా? ఎమ్మెల్యేలు అయితే గెలిచారు కానీ సడన్గా కార్యకర్తలు పెరిగిపోరుగా. ఎమ్మెల్యేలు వచ్చారు కానీ సడన్గా కార్యకర్తలు పెరిగిపోరుగా. తెలుగుదేశం పార్టీ అంతకుముందు ఎప్పుడో 70 లక్షలు ఉన్న పార్టీ ఇప్పుడు ₹1 కోటి సభ్యత్వానికి వెళ్ళింది. మరి మొన్న ఈ ఆవిర్భావ సభలో, చిత్రాడ ఆవిర్భావ సభలో నాదెండ్ల మనోహర్ గారు ఒక లెక్క చెప్పారు. ఏమని? మనకి 12.5 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని. ఎక్కడ 12.5 లక్షల కార్యకర్తలు, ఎక్కడ 1 కోటి మంది కార్యకర్తలు? మరి వాళ్ళు సీఎం అయిపోయారని చెప్పి మనం సీఎం అయిపోతాం అని గంతులేస్తే అవుతామా? అవ్వం. ఇంకా మనకి టైం పడుతుంది. ఇది తెలుసు పవన్ కళ్యాణ్ గారికి. జన సైనికులు అంటే ఓ సీఎం అంటారు, లేదంటే నాలంటే వాళ్ళు ఏమన్నా ఒక మాట్లాడితే కనుక మమ్మల్ని తిట్టుకోసే కార్యక్రమం ఇలాంటివన్నీ చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కదా వాస్తవాలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. సో ఇప్పుడే మనం సీఎం స్థాయికి వెళ్ళ దగ్గర స్థాయిలో ఇంకా జనసేన ఎదగలేదు. దానికి ముందుగా పార్టీని తయారు చేయాలి. దానికి తయారు చేయాలంటే 175 నియోజకవర్గాల్లోనూ 175 మంది పోటీ చేసి గెలవగలిగిన సత్తా ఉన్న నాయకులను తయారు చేసుకోవాలి. అసలు ఎంతమంది ఉన్నారు? మొన్న 21 మందికి టిక్కెట్లు ఇస్తేనే 21 సీట్లు వచ్చినాయి. 21 సీట్లు గెలిచారు. 100% స్ట్రైక్ రేట్, అది ఓకే. కానీ ఆ 21 మందిలో అసలు తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది గుర్తు తెచ్చుకోండి ఒకసారి. కనీసం 10 మంది తెలుగుదేశం వాళ్ళని అప్పు తెచ్చుకున్నారు కదా. అది కదా జనసేన పరిస్థితి. జనసేనకు ఆ స్థాయిలో నాయకులు, గెలిచే స్థాయిలో నాయకులు, మిగతా అంటే వైసీపీ పార్టీతో పోటీ పడి ఖర్చు పెట్టి గెలిచే స్థాయి నాయకులు లేక 10 మంది తెలుగుదేశం వాళ్ళని తెచ్చుకుని వాళ్ళని కూడా కలుపుకుని వీళ్ళే మన జనసేన వాళ్ళు అనుకుని వాళ్ళని పెట్టుకుని వాళ్ళే 100% స్ట్రైక్ రేట్ అనుకుని సంతృప్తి పడాల్సిన పరిస్థితి కదా. ఈ వాస్తవం జన సైనికులు మర్చిపోయినా పవన్ కళ్యాణ్ గారు మర్చిపోరు. ఏ నిమిషమైనా చంద్రబాబు నాయుడు గారు ఇలా అంటే ఆ 10 మంది అటు వెళ్ళిపోతారు. ఈ వాస్తవం తెలుసు పవన్ కళ్యాణ్ గారికి. అందుకనే ఇంకా పార్టీ ఎదిగేదాకా మనం సీఎం అంటాం అనేది అనవసరం అనేది ఆయనకి క్లారిటీ ఉంది. అందువల్లనే రాబోయే 15 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని ఏ గొడవ లేకుండా ఓ మాట వదిలేశారు. అంతకుముందు 10 ఏళ్ళు అన్నారు, 15 ఏళ్ళు అన్నారు, రేపు ఇంకొక 20 ఏళ్ళు అన్నా అంటారు. ఏ నష్టమే ఉంది దాంట్లో? ఆ నష్టం ఏమీ లేదు అనేది ఎందుకన్నా కూడా తర్వాత చెప్తారు. సో ఇది పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకొకటి ఏంటంటే రేపు 29 ఎలక్షన్లకి జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 224, 226 వస్తాయి నియోజకవర్గాలు. అసలు 175కే దిక్కు లేదురా మాగడ, అసలు 21 మందికే దిక్కు లేదురా మాగడ. మళ్ళీ 10 మంది వేరే వాళ్ళని తెచ్చుకున్నామంటే 175 మంది ఎప్పటికి అవ్వాలి? నాయకులు ఎప్పటికి తయారవ్వాలి? ఇంకా 226 మంది నాయకులు ఎప్పటికి తయారవ్వాలి నియోజకవర్గానికి? ప్రతి నియోజకవర్గానికి అలాంటి ఒక నాయకుడు చొప్పున 226 మంది ఎప్పటికి తయారవ్వాలి? వాళ్ళందరూ నాకు చైర్మన్ పదవి కావాలంటే నాకు చైర్మన్ పదవి కావాలని పోటీ పడుతున్నారు, పార్టీ ఏదో అధికారంలో ఉంది కదా అని చెప్పి. కానీ నిజంగా ఎమ్మెల్యే స్థాయిలో పోటీ చేయగలిగిన నాయకులు ఇళ్లలో అసలు ఎంతమంది ఉన్నారు? సో ఈ వాస్తవాలను గ్రహించకుండా సీఎం అనుకుంటే జన సైనికులు గంతులేసినా ఉపయోగం లేదు, పవన్ కళ్యాణ్ గారు నేనే సీఎం అనుకున్న ఉపయోగం లేదు. అందుకనే ఆయన ఎప్పుడు ప్రాక్టికల్గా ఉంటాడు. ఇది పరిస్థితి. అందుకనే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. కొంతమంది ఒంగోలులో బాలినేని గారిని పార్టీలోకి తీసుకొచ్చారు. ఇట్లా చాలా మందిని తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది ఇంకా. ఎందుకంటే కొత్తగా ఎవరు పుట్టరు. జన సైనికులు ఎంతమంది రావాలో అంతమంది వచ్చేసారు, ఆయన ఫ్యాన్స్ ఎంతమంది రావాలో అంతమంది వచ్చేసారు. ఇంకా కొత్తగా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు రాజకీయ నాయకులు రావాలి, వాళ్ళే పోటీ చేసేవాళ్ళు. ఈ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసేవాళ్ళే తప్ప జిందాబాదులు కొట్టి ఓజీ అని అరవడానికి, సీఎం అని అరవడానికి పనికి వస్తారు తప్ప పోటీలు చేయడానికి పనికిరాదు ఎమ్మెల్యేలుగా నేను మాట్లాడేదంతా. సో అట్లాంటి సందర్భంలో వేరే పార్టీల నుంచి తెచ్చుకోవాలి. అది ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది. బొత్స సత్యనారాయణ గారిని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. బొత్స సత్యనారాయణ గారు వస్తే కనుక ఇంకా చాలామంది వైసీపీ వాళ్ళు దీంట్లోకి వస్తారు.
ఇదంతా జరిగితే 10 మంది, ఇప్పుడు కేవలం 10 మందో 11 మందో జనసేన ఒరిజినల్ ఉన్నట్టున్నారు. పోని ఓ 15 మంది వేసుకోండి, ఇంకా 160 మంది ఇప్పటికే కావాలి, ఇంకా విభజన జరిగి పునర్విభజన జరిగితే ఇంకా చాలా మంది కావాలి. సో బొత్స సత్యనారాయణ గారు వచ్చిన ఆయన కొంతమంది తీసుకొచ్చి ఎంతమంది తీసుకొస్తాడో 20 మందిని 25 మంది తీసుకొస్తాడు. ఆ 25 మంది ఇప్పుడున్న 15 మంది 40 మంది ఇంకా 120 మంది సుమారు కావాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన తొందరపడకుండా పవన్ కళ్యాణ్ గారు ఓకే మీరు సీఎంగా చేయండి, మేము పార్టీని పెంచుకుంటూ వెళ్తాం, పెంచుకుంటూ వెళ్ళి మీరు కొంచెం తగ్గి మేము కొంచెం పెరిగి మనందరం దగ్గరగా వచ్చిన తర్వాత అప్పుడు చూసుకుందాం ఎవరు సీఎం అనేది. ఈ లోపేంటి 2029 ఎలక్షన్స్కి ఇప్పుడున్న ఒరిజినల్ జనసేన వాళ్ళు 15 మంది కాకుండా పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ కూడా మళ్ళీ ఒరిజినల్ జనసేన వాళ్ళని తయారు చేసుకుని మిగతా నియోజకవర్గాల్లో తయారు చేసుకుని కనీసం వచ్చేసారి ఒక 50-60 స్థానాలు పోటీ చేయడానికంటే మళ్ళీ తెలుగుదేశం కూటమితోనే తెలుగుదేశం తగ్గించి వాళ్ళతోటి బార్గెనింగ్ చేసి మేము పెరిగామని చూపించుకుని ఒక 50-60 స్థానాలు తెచ్చుకోవడానికి సరిపడా ముందు ప్లానింగ్. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ చూసుకోవచ్చు. సో అందుకని కనీసం 2029 దాకా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి. దీంట్లో ఇంకొక వ్యూహం చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్ననే మేమే తెలుగుదేశాన్ని నిలబెట్టామని చెప్పిన తర్వాత కొంచెం మనస్పర్ధలు లాంటివి మొత్తం కేడర్లో అన్ని పక్కల ఈ పక్క ఆ పక్క కూడా తెలుగుదేశం వాళ్ళైతే విపరీతంగా తిట్టడం మొదలెట్టారు. పైకి చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా అనుకుంటారు మీరేంటి మమ్మల్ని నిలబెట్టిందని అనుకుంటారు. సహజంగా జరిగేది అది. ఎందుకంటే వాళ్ళకి 40% ప్లస్ ఓడిపోయినప్పుడే పర్సెంటేజ్ ఉంది, ఇప్పుడు పెరిగిన ప్రకారం ఇంకొంచెం పెరిగింది. సరే జనసేన కూడా కొద్దిగా పెరిగింది. ఏదైనా కూడా వాళ్ళు చాలా గ్యాప్ అనేది చాలా ఉంది. జనసేన ఓటింగ్ పర్సెంటేజ్కి తెలుగుదేశం ఓటింగ్ పర్సెంటేజ్కి చాలా తేడా ఉంది. అలాంటిది మీరు మమ్మల్ని నిలబెట్టడం ఏంటని వాళ్ళు అనుకోవడం సహజం. సరే అది జరిగిపోయింది. ఏదైనా కానీ మొత్తానికి లోపల ఒకరికొకరు బయలుదేరినాయి పైకి అనకపోయినా. సో దాన్ని ఇమ్మీడియట్గా కూల్ చేయాలి. ఆ డ్యామేజ్ వర్మ నీ కర్మ అని చెప్పి వర్మ గారిని డైరెక్ట్గా లేదనుకోండి, నీ కర్మ అని చెప్పి ఇండైరెక్ట్గా వర్మ గారిని ఏదైతే నాగబాబు గారు అన్నారో దాని నుంచి వచ్చిన వేడిని తగ్గించాలి. ఈ రెండు తగ్గించాలంటే ఇమీడియట్గా తెలుగుదేశం వాళ్ళని కూల్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారే ఇంకో 15 ఏళ్ళు ముఖ్యమంత్రి అనేసి ఓకే అయితే మనమేమి ఇబ్బంది పెట్టట్లేదు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగానే ఉంటారు, ఆయన అలాగే ఉంటారు, మనమే ఉంటాం. సో అయితే ఇంకా పర్లేదు, ఆయన ఒక మాట అన్నా పర్లేదు, ఇప్పుడు హ్యాపీ. తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారు అందరూ హ్యాపీ. అయిపోయిందా? మన జరిగిన డ్యామేజీ కవర్ అయిపోయిందా? దాని తర్వాత ఇంకొక వ్యూహం ఏంటంటే మన లోకేష్ ఉప ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఇవన్నీ మాట్లాడారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఎప్పటిదాకా అవసరం ఉందో అప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అంటున్నారు. ఇప్పుడు ఇందులో కీలకమైన విషయం గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం వాళ్ళేమో లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారే 15 సంవత్సరాలు, ఇంకో 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అంటే ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, లోకేష్ని దరిదాపుల్లోకి తీసుకురావద్దని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. మీరు అన్నాళ్ళు ఇప్పుడు మీ కింద పనిచేస్తానని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది, ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం, ఆయన కింద పనిచేయడానికి నేను సిద్ధం అని చెప్తున్నారు. అంటే నువ్వెప్పుడు దాకా సీఎంగా ఉంటావో అప్పటిదాకా నేను కట్టుబడి ఉంటానయ్యా, నువ్వు కనుక ఒకవేళ ఏమన్నా లోకేష్ సీఎం ఇది అది అని మాట్లాడితే చూసుకో మరి అనేది ఇండైరెక్ట్ మీనింగ్. దానివల్ల ఇప్పుడు లోకేష్ ఉప ముఖ్యమంత్రి, లోకేష్ సీఎం ఇవన్నీ పోతాయి. ఎందుకు? పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఇంత సపోర్ట్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది, ఎంత ఓట్ బేస్ ఉంది అందరికీ తెలిసిన విషయమే. ఇతని సపోర్ట్ రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అవసరం అవుతుంది. సో ఇతని సపోర్ట్ మనకి ఉండాలి అంటే అతను మనం ఎలాగ సీఎంగా యాక్సెప్ట్ చేశాడు కాబట్టి అతని సపోర్ట్ ఉండాలంటే మనం సీఎంగా ఉన్నంతసేపు అతను సపోర్ట్ చేస్తాడు. సో అందువల్ల ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఇలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా కాన్వర్ట్ పొజిషన్, కొడుకుని ముఖ్యమంత్రిని చేద్దాం అనుకున్నా, ఉప ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నా చెయ్యలేని పరిస్థితిని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఇది ఇంకొక వ్యూహం. ఇంకొకటి చెప్తా, అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? 73 74 ఉంది. ఇప్పుడు 29కి ఆయన వయసు ఎంత అవుతుంది? ఇంకొక 4 ఏళ్ళు పెరుగుతుంది, 78 అవుతాయి.
ఆ తర్వాత ఇంకొక 10 ఏళ్ళు కూడా ఉండాలని చెప్పి చెప్తున్నారు. అంటే ఏంటి 88, 89 వచ్చేస్తాయి. అప్పుడు దాకా అసలు ఆయన చేయగలిగిన పరిస్థితిలో ఉంటాడండి? యాక్టివ్గా ముఖ్యమంత్రిగా పనిచేయగలిగిన పరిస్థితిలో ఉంటారా? సహజంగా మనం ఆలోచిస్తే. సో అందువల్ల ఎన్నాళ్ళు ముఖ్యమంత్రి అంటే మాత్రం నష్టం ఏంటి? ఇంకో 20 ఏళ్ళు కాదు, ఇంకో 30 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని చెప్తారు. నష్టం ఏంటి? అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అప్పుడున్న డెసిషన్ మార్చుకోవచ్చు. ఎప్పుడైతే జనసేన పెరిగిందో అప్పుడు దాకా కూడా ఇదే పద్ధతిలో ఉండి, జనసేన పూర్తిగా ఎదిగింది, ఇంకా పర్వాలేదు, మనం ఎవరితో అయినా డి అంటే డి అనగలం, మనం కూడా పెద్ద మెజారిటీ, మనకు ఓట్ బ్యాంక్ అనేది వచ్చింది అంటే కనీసం ఒక 30-40% దాకా మనం కూడా ఎదిగామన్నప్పుడు అప్పుడు నేను ముఖ్యమంత్రి అనొచ్చు. ఇప్పుడు నష్టమైంది, అనవసరంగా ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ఈ మంచి వాతావరణాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ముఖ్యమంత్రి అంటే పోలా, అప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చు. ఎడిదిరిగి 29 దాకా మనం ఎదగం, అవకాశం లేదు ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి అంటే తప్పేంటి? నష్టమే ఉంది మనకి, అందం అయిపోలా. ఇంకా 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు జనసేనతో గొడవపడే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు వేరే ఎవరైనా కూడా జనసేనతో గొడవపడినా కూడా నోరు ముయించే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు కదా, ఓపెన్గా చెప్తున్నాడు ఆయన. అందువల్ల ఈయన ఎవరన్నా అంటే కనుక ఆయన ఊరుకోడు. అది లోకేష్ అవనివ్వండి, ఇంకెవరన్నా అనండి, ఎవరన్నా జనసేనకు వ్యతిరేకంగా మాడితే ఇమ్మీడియట్గా వాళ్ళు నోరు నొక్కే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారే తీసుకుంటారు. అయిపోలే, హ్యాపీ కదా. ఇవి కాకుండా ఇంకొక పాయింట్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, సరే. తర్వాత మన నారాయణ మనోహర్ గారు మంత్రిగా ఉన్నారు, కందుల దుర్గేష్ గారు మంత్రిగా ఉన్నారు. వీళ్ళకి తోడు ఇప్పుడు నాగబాబు గారు మంత్రి అవ్వబోతున్నారు. నాగబాబు గారు మంత్రి అయితే తన మనిషే మెయిన్ కీలకంగా ఉంటారు, అంటే నాగబాబు గారు కీలకంగా మారుతారు. ఇప్పుడు నేషనల్ స్థాయిలో ఇప్పుడు నేను కట్టర్ హిందూని, నేను సనాతన ధర్మం కోసం ఏదైనా చేస్తానని చెప్పి సౌత్ ఇండియా మొత్తం తిరుగుతున్నారు. ఒక సౌత్ ఇండియా మోడీలాగా మారే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ అది ఇంకొక రేపు తమిళనాడు ఎలక్షన్ అయ్యే టైంకి అది కూడా అయిపోతుంది. సో ఈలోపు ఇలా ఇంత మంచిగా డెవలప్ అవుతున్న ఈయన్ని కేంద్రంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. నాగబాబు గారు మంత్రి అవ్వగానే ఈయన ఆటోమేటిక్గా ఇంకెందుకు, నా తమ్ముడు ఇద్దరు ఇక్కడ ఉండి మంత్రులుగా ఉంటే కొంచెం ఎబ్బెట్టుగానే ఉంటుంది కదా. ఈయనప్పుడు వెళ్ళిపోతారు అక్కడికి, కేంద్రానికి వెళ్ళిపోతారు. కేంద్రంలో ఈ రాష్ట్రానికి కావాల్సిన కీలకమైన మంత్రి పదవి ఏదైనా కానీ తీసుకున్నారనుకోండి, ఈ రాష్ట్రానికి డబ్బులు ఇచ్చే కీలకమైన మంత్రి పదవి ఏదైనా పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉందనుకోండి, అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రతి పనికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వండి అని అడుగుతూ ఉండాలి. అంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఇప్పుడు ఈ పదవి, ఈ కీలకమైన కేంద్ర ప్రభుత్వ ఏదైతే మంత్రి పదవి ఉందో దాని చేతిలోకి వెళ్తుంది. సో అప్పుడు అప్పర్ హ్యాండ్ ఎవరిది అవుతుంది? ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అవుతుందా? కేంద్ర మంత్రిగా అప్పుడు కీలకంగా ఆంధ్రప్రదేశ్కి కావాల్సినవన్నీ చూడాల్సిన బాధ్యత ఉన్న పవన్ కళ్యాణ్ కీలకంగా ఉంటారా? అది కాకుండా రాష్ట్రంలో ఎలాగే వీళ్ళ తమ్ముడు వీళ్ళు మొత్తం మంత్రులుగా ఉన్నారు, వాళ్ళు ఎప్పటికప్పుడు ఇక్కడ వ్యవహారాలు చూస్తుంటారు. ఇది కాకుండా ఈ అప్పర్ హ్యాండ్ రావడం కాకుండా నెక్స్ట్ తెలంగాణ ఎన్నికలకి అక్కడ కూడా జనసేన కూటమి అంతా కలవాల్సిన పరిస్థితి. సో కేవలం ఆంధ్రప్రదేశ్ నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ని అక్కడ యాక్సెప్ట్ చేస్తారా? దానికన్నా కూడా కేంద్రంలో మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు కేంద్ర స్థాయికి ఎదిగిపోయిన పవన్ కళ్యాణ్ అనగానే ఇతను ఒక జాతీయ స్థాయి నాయకుడిగా చూసి అప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది కదా. దీనివల్ల తెలంగాణలో కూడా ఆయన జాతీయ స్థాయి నాయకుడు కాబట్టి ఆంధ్రవాడు ఇలాంటివన్నీ రాకుండా ఆయన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం, జనసేన యాక్సెప్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఇక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ఉప ముఖ్యమంత్రిగానో ఒక మంత్రిగానో ఉండాల్సిన పని ఏంటి? అక్కడ ఉండటం బెటర్ కదా. అక్కడ ఉండి ఇక్కడ తన వాళ్ళందరినీ పెట్టుకుని ఇది అది రెండు వాడుకోవడం అనేది తెలివైన నిర్ణయం కదా. అప్పుడు ఇది కాకుండా తమిళనాడులో పోటీ చేయబోతున్నారు. తమిళనాడులో తెలుగు వాళ్ళు ఉన్న ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలన్నింటిలోనూ రాబోయే రోజుల్లో జనసేన పోటీ చేయబోతుంది. అంటే బీజేపీతో కలిసి అక్కడ అన్నా డిఎంకే వాళ్ళ ఎవరు కలుస్తారో చూసి ఆ అన్నా డిఎంకే తోటి బీజేపీ తోటి కలిసి జనసేన పోటీ చేయబోతుంది. పోటీ చేస్తే ఏదైనా లెక్క కలిసి వస్తే తమిళనాడులో కూడా ఒక 2-3 ఎమ్మెల్యేలు రావచ్చు. ఇప్పుడు జాతీయ స్థాయి నాయకుడిగా ఉంటే ఆ ఎక్స్పోజర్ అంతా వస్తుంది. కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకుడిగా ఉండి అదే ఒక ముఖ్యమంత్రి కింద ఉప ముఖ్యమంత్రిగానో మంత్రిగా ఉన్న ఆయన తమిళనాడులో నా పార్టీ పోటీ చేస్తుంది, తెలంగాణలో నా పార్టీ పోటీ చేస్తుంది, రేపు పొద్దున కేరళలో పోటీ చేస్తుంది, కర్ణాటకలో పోటీ చేస్తుంది అంటే
దానికన్నా కూడా జాతీయ స్థాయి నాయకుడిగా మారిన తర్వాత ఓ ఈయన తాలూకా పార్టీ ఇది అన్నది ఎప్పుడైతే వచ్చిందో యాక్సెప్టబిలిటీ అనేది అన్ని రాష్ట్రాల్లోనూ వస్తుంది. సో ఏది బెటరు? సో ఇంత అడ్వాంటేజ్ తీసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు నువ్వే ముఖ్యమంత్రిగా ఉండే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మళ్ళీ అయ్యే అవకాశం లేదు. దానికన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండి తన వాళ్ళందరినీ ఇక్కడ పెట్టుకుని అందాక ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారిని మీరు నడిపించండి అనొచ్చు. నష్టం ఏంటి? ఆయన వయసు ఉన్నవాళ్ళు ఆయన నడిపిస్తాడు. ఆ తర్వాత ఎడిదిరిగి మందే కదా. లోకేష్ పెద్ద నాయకుడా, పవన్ కళ్యాణ్ పెద్ద నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ పెద్ద నాయకుడు అవుతాడు కదా ఆటోమేటిక్గా. అప్పుడు ఎప్పుడైతే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయిపోతాడో అప్పుడు లోకేష్ బెటరా పవన్ కళ్యాణ్ గారు బెటరా అని రాష్ట్ర ప్రజలు బేరీ చేసుకుంటే ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారికి కొద్దిగా అప్పర్ హ్యాండ్ ఉంటుంది కదా. ఈలోపు అసలు లోకేష్ని పెద్దగా కాకుండా చూసుకుని ఎడిదిరికి ఆయనతోటి అన్ని ఎమికేబుల్గానే ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నడిపించుకుంటారు. ఈయనేమో కేంద్రం నుంచి నడిపిస్తుంటారు. పార్టీనేమో ఎదుగుతూ ఉంటుంది. పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎదుగుతుంది, తెలంగాణలో ఎదుగుతుంది, తమిళనాడులో ఎదుగుతుంది, ఇంకా వేరే చోట్ల కూడా ఎదుగుతుంది. ఇంకా అవకాశం ఉంటే అయితే గీతే నేను చెప్పాను, ఇంతకుముందు ఎప్పుడోనే చెప్పాను, అసలు టార్గెట్ ప్రధానమంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారిది అనేది. సో దానికి చూసుకోవడం బెటరా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో గిలికజ్జాలు పెట్టుకుని నువ్వు ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి, నీ కొడుకెట్ట ఉప ముఖ్యమంత్రి, నేను ఉప ముఖ్యమంత్రి, ఇవన్నీ ఈ గిలికజ్జాలు పెట్టుకోవడం బెటరా? ఏది తెలివైన నిర్ణయం? సో ఏది తెలివైన నిర్ణయం? ఆ తెలివైన నిర్ణయం వైపుగా పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం నడుస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు ఓకే మీరే 5 ఏళ్ళు, మీరే రాబోయే 10 ఏళ్ళు, మీరే రాబోయే 15 ఏళ్ళు, మీరే రాబోయే 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, మీరే అనే నష్టమే ఉంది. ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యూహం. ఈ వ్యూహంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ మాట మాట్లాడారు. దానికోసం అని చెప్పి జన సైనికులు చించేసుకుని ఎలా మన సీఎం అవ్వట్లేదు అనుకొని బుర్ర బద్దలు కొట్టుకోవడం, చొక్కాలు చించేసుకోవడం, నీరసపడిపోవడం, ఏడుపులు గడవబ్బలు పెట్టడం, ఇవన్నీ అనవసరం. పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా ముందుకెళ్తున్నారు. ఆయన అలా వెళ్ళనివ్వండి. ఆయనకి సపోర్ట్గా కనుక జన సైనికులు, ఈ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వీళ్ళందరూ కనుక ఉంటే ఆటోమేటిక్గా పార్టీ పెరుగుతుంది. పార్టీ పెరిగిన కొద్దీ ఆయన కూడా పెరుగుతారు. ఈలోపు జాతీయ స్థాయిలో పెద్ద లీడర్ అవుతారు. అయితే ఇది లేకపోతే ఇది నష్టం లేదు కదా. అయితే అప్పుడు కేంద్రంలో ఇంకా పెద్ద పదవి, కాకపోతే ముఖ్యమంత్రి పదవి, ఏదైనా ఆయన దగ్గరికే వస్తాయి. సో సంయమనం అనేది చాలా అవసరం. మన టైం చూసుకుని మాట్లాడాలి తప్ప టైం చూసుకోకుండా మాట్లాడితే మన చిత్రాలలో జరిగిన లాంటి డ్యామేజ్లు జరుగుతాయి. అందువల్ల ఆ డ్యామేజ్ని పూర్తి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేశారు. రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చంద్రబాబు నాయుడు గారిని మీరే ముఖ్యమంత్రి మరో 15 ఏళ్ళు అని చెప్పడంలో ఉన్న అంతరార్థం ఇది అని అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయకపోతే మీ ఇష్టం, ఇలాంటి వీడియోలు మళ్ళీ రావు. మీరు లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోలు మళ్ళీ వస్తాయి. మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది రైటా తప్ప అనేది మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని ఎంత ఎక్కువ మందికి కావాలంటే అంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలా షేర్ చేస్తేనే పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం, వాస్తవంగా ఉన్న ఆయన వ్యూహం ఏంటనేది జన సైనికులకి, జనసేన శ్రేణులకి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి తెలుస్తుంది. మీరు ఈ వీడియోని షేర్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా ఈ వీడియో ఎక్కడితో పోతుంది నాకేం నష్టం లేదు. కానీ జనసేన ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి వాస్తవాలు తెలియకుండా పోతాయి. షేర్ చేస్తారా, లైక్ చేస్తారా, చేయరా అనేది ఇక మీ ఇష్టం. తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. భారత్ మాతా కీ జై.